అస్మిత, ఇక్కడెవరూ లేరమ్మా. అత్తయ్యగారు, అత్తయ్యగారు, తను ఇంతవరకు అక్కడే ఉంది. నేను తను చూశాను. తను నన్ను చాలా భయపెట్టింది అత్తయ్యగారు. ఇలారా, మా గదిలో పడుకుందు. లేదత్తయ్య, నేను నిజం చెప్తున్నాను. నేను తను చూశాను. తను నన్ను భయపెట్టింది. నీ ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది. విశ్రాంతి తీసుకో. రా. ఇంకరా, తీసుకెళ్ళండి. ఊరికే భయపడుతున్నావు. నీకేం కాదు, పద. ఇలా పడుకో. మేమంతా ఇక్కడే ఉన్నాగా. పడుకో. భయం అనేది వదిలేయమ్మా. ఇక్కడేం భూతం లేదు. నువ్వేదో భయంకరమైన కల కనుంటావు. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా పిలు. సరే, ఇక పడుకో. అమ్మా మీనాక్షి, లైట్ ఆఫ్ చేయి. అలాగే అత్తయ్యగారు. వెంట్రుక వాసులా బతికిపోయాను. భూతం గీత ఏమీ లేదు, ఏమీ లేదు. లైట్ ఆన్ చేస్తాను. నేను అనవసరంగా భయపడుతున్నాను. ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నావు? ఎందుకంటే నువ్వు నన్ను చంపించావు కాబట్టి. నా కారుకి బ్రేకులు ఫెయిల్ చేయించి నన్ను హత్య చేయించావు. చెప్పు, నన్ను హత్య చేయించింది నువ్వే కదూ? లేదంటే నేను నిన్ను నా లోకంలోకి లాక్కెళ్తాను. నేను 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 నిన్ను నేను నిన్ను అరే, మళ్ళీ స్పృహ తప్పింది. నా కష్టమంతా ఫెయిల్ అయింది. రేపు మళ్ళీ ట్రై చేయక తప్పదు. మన లవ్లీ. లవ్లీ, లవ్లీ, నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అరే లవ్లీ, అది ఈ అస్మిత ఇలా ఎందుకు ఇక్కడ పడుకోనుంది? అస్మిత, అస్మిత కళ్ళు తెరు. అస్మిత కళ్ళు తెరు. అత్తయ్య గారు, నాకెందుకో తను స్పృహ తప్పినట్టు అనిపిస్తుంది. ఏ అస్మిత, లే. అత్తయ్య గారు, తనకేమైందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒక అరగంట క్రితమే వచ్చాను. అది రావడం ఆలస్యమైందని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. రెండో కీతో తలుపు తెరిచి నేను మా గదిలోకి వెళ్ళిపోయాను. దాహం వేసి నీళ్లు తాగడానికి వస్తే కేకలు వినిపించాయి. అస్మిత భూతం అని అరిచింది. భూతమా? నేను లోపలికొస్తే వడికిపోతూ ఏదేదో మాట్లాడుతుంది. నన్ను పట్టుకొని భూతం భూతం అని అరుస్తుంది. తనని మామూలు స్థితికి తెచ్చేందుకు నేను చెంపదెబ్బ కొట్టాను. తను ఏదో చెప్పబోతూ స్పృహ తప్పి పడిపోయింది. నాకు తెలిసి ఇదే జరిగింది. ఏంటో అత్తయ్య గారు, తనకేమైందో ఏమో. నాకేమనిపిస్తోందంటే తన చిన్న మెదడు బాగా చెడిపోయి ఉంటుంది. ఇంతకు ముందు కూడా గోడవైపు చూపించి భూతం భూతం అని అరిచింది. అవునత్తయ్య గారు, బహుశా తను ఏదో మానసిక జబ్బుతో బాధపడుతుంది. మనం సైకియాట్రిస్ట్ కు చూపించకపోతే తనని కంట్రోల్ చేయటం చాలా కష్టం అవుతుంది. సరే, ఆ సంగతి తర్వాత చూద్దాం. అమ్మా మీనాక్షి, ముందు నీళ్లు తెచ్చి త్వరగా తన మొహం మీద చల్లు. అవును, నీళ్లు. త్వరగా చల్లు మీనాక్షి.
అస్మిత లే. ఏమైంది? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావు? ఎందుకు భయపెడుతున్నావు చెప్పు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మీ అందరికి తను కనిపించడం లేదు, కానీ నాకు కనిపిస్తోంది. నన్ను భయపెడుతోంది. అస్మిత, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను లవ్లీని. ఓరి భగవంతుడా, తనెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఈ స్థితిలో తను పెళ్ళేలా అవుతుంది? అసలు ఎందుకు తన ప్రాబ్లం ఏంటి? తన పరిస్థితి చూస్తుంటే టెన్షన్ గా ఉంది. అత్తయ్య గారు, తను ఎప్పటి నుంచి ఇలా చేస్తుంది? ఏమంటుంది? అత్తయ్య గారు, మీకు తను కనిపిస్తోందా? మాకు కనిపిస్తుంది. నువ్వు అనే భూతం ఇదేనా? అస్మిత, చూడు, ఇదిగో. నేను కూడా నీలాగే కాళ్ళు చేతులు ఉన్న మనిషినే, భూతాన్ని కాదు. నమ్మకం కుదరడం లేదా? అయ్య బాబో, మా అమ్మ ఆరోగ్యం పూర్తిగా నయమైంది, అందుకే నేను తిరిగొచ్చాను నీ పెళ్లి చేసేందుకు. అంతేకాదు, నా కాబోయే తోడుకోడల కోసం ఎంతో కొంత పనిచేయాలి కదా. సరే అవన్నీ తర్వాత. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. అలాగే అత్తయ్య. రేపు సంగీత కచేరీ, బోలెడని ఏర్పాట్లు చేయాలి. పదండి. ఏ అస్మిత, కాస్త జాగ్రత్తగా ఉండు. ప్రశాంతంగా నిద్రపోవా. పదండి. జాగ్రత్త. కౌసల్య, ఒక మాట అడగనా? నువ్వింకా ఈ పిల్లని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావా? చూసావుగా, నిశ్చితార్థం రోజు తనకి ఫిట్స్ వచ్చాయి. ఈ రోజు చూస్తే భూతమనే పిచ్చి చేష్టలు. నాకు తన వ్యవహారం నచ్చడం లేదు, ఏదీ సరిగ్గా లేదు. అత్తయ్య గారు, ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మంచిది కాదు. రేపు ఉదయం దీని గురించి చర్చిద్దాం. మీరెళ్ళి ఇప్పుడు హాయిగా పడుకోండి. అలాగే. ఏమండి, మీరు గదిలోకి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. లవ్లీ, ఆగు. నేను నీకు ముందే చెప్పానుగా, శివ ఇంకా అస్మితల పెళ్లి అయ్యేంత వరకు నువ్వు నీ పుట్టింట్లోనే ఉండాలని. మరి నువ్వెందుకు వచ్చినట్టు? అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అస్మితను అర్థం చేసుకోవడంలో నేను పొరపాటు చేశాను. సిమ్రాన్ అక్క స్థానం వేరే ఎవరికో ఇవ్వడం జీర్ణించుకోలేకపోయాను. కానీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళాక నా పొరపాటేంటో తెలిసింది. మీరు దయచేసి నన్ను క్షమించండి. చూడు, నేను అది అర్థం చేసుకున్నాను, కానీ అత్తయ్య గారు, ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఈ పెళ్లిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇంటి కోడలైనందుకు నా బాధ్యతల్ని నెరవేర్చాలనుకుంటున్నాను. ప్లీజ్ అత్తయ్య, నన్ను వెళ్ళమనొద్దు. ప్లీజ్. ప్లీజ్ అమ్మా, లవ్లీని ఈ పెళ్లిలో మనతోనే ఉండనివ్వండి. నేను ప్రామిస్ చేస్తాను, లవ్లీ మీకు నచ్చని పని ఏ పని చేయదు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే కార్తీక్, కానీ లవ్లీ, ఈసారి ఏదైనా సమస్య వస్తే నా నుంచి క్షమాపణ ఆశించొద్దు. అయ్యో బాబోయ్ దేవుడు, లవ్లీ ఆత్మ. ఆ మామ వాళ్ళకం చూడాలి. ఒక్క దెబ్బకి భయంతో చెవటలు కక్కాడు, తోక ముడుచుకుని పారిపోయాడు. ఒకసారి చేసి చూపించు, మళ్ళీ ఒకసారి. ఆగు, నేను లవ్లీ ఆత్మని. లవ్లీ ఆత్మని. చాలు లవ్లీ, ఇంక ఈ విషయంలో ఏ రిస్క్ చేయొద్దు.
ఒకవేళ నీ గనక ఏమైనా అయ్యుంటే? నీకు తెలుసా, కారు బ్రేక్ ఫెయిల్ అయిందంటే నాకు ఇంకా భయంగానే ఉంది. కార్తీక్, జరిగిన దాని గురించి ఆలోచించి టెన్షన్ పెట్టుకోకు. అయినా కూడా ఇప్పుడు లాభం మనకే. అస్మిత కిరణ్లకు అర్థమవుతుంది మనతో గొడవ పెట్టుకోవడం ఈజీ కాదు అని. దీనివల్ల ఏం లాభం ఉంది లవ్లీ? అవును, ఏ లాభం వీటి వల్ల? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అస్మిత మనల్ని ప్రశ్నించుంటే నిరూపించేందుకు మన దగ్గర ఏం ఆధారం ఉంది చెప్పు? కార్తీక్, ఏం కాదు. భయంతో అస్మిత చేసిన చేష్టలతో బామ్మగారికి అనుమానం మొదలైంది. ఇక నాకు తెలిసి బామ్మగారి ఈ పెళ్లికి అంత తేలిగా ఒప్పుకోరు. ఇదే సాకుతో తనతో నిజం బయట పెట్టించాలి. నిజమా? ఏంటా నిజం? అదేంటంటే అస్మిత కిరణ్లు మామ కోడళ్ళు కాదని. నువ్వు చెప్పింది అబద్ధం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. ఏంటి? ఇప్పుడు తెలిసిందా? నాకు ఈ విషయం ముందు నుంచే తెలుసు. కానీ లవ్లీ, ఈ విషయాన్ని మనం ఇంట్లో వాళ్ళ ముందు ఎలా నిరూపించగలం? అదీగాక మా అమ్మ కమలకి 2 రోజులే గడువిచ్చింది. 2 రోజుల తర్వాత కమల ఇల్లు వదిలి వెళ్ళక తప్పదు. కార్తీక్, నువ్వేం బాధపడకు. కమల్ ఇక్కడే ఉంటుంది. తన్ని నేను వెళ్ళనివ్వను. ఎందుకంటే నాకు తెలుసు ఆ అస్మిత శివబాబు గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందో. ఎందుకు? కమల, గోడలకు కూడా చెవులుంటాయి. దగ్గరికి రా, చెప్తాను. ఓ లవ్లీ, యూర్ సూపర్. కమల, ఏంటిది లవ్లీ? పాపం అమ్మాయిని భయపెట్టేశావు. నేనేం భయపెట్టలేదు, నువ్వే భయపెట్టావు. ఇక జరగాల్సింది ఒకటే. రేపటి సంగీత కచేరీలో రెడీ అయిపోయిందా ఏంటి? హాయ్ హాయ్, ఎంత అందంగా ఉందో. ఇది ఇక్కడ. అక్క, మీరు కాగండి. ఈ రోజు నా తోటికోడల్ని స్వయంగా నేనే రెడీ చేస్తాను. ఎంత గొప్పగా మేకప్ చేస్తానంటే తన అసలు రూపం కళ్ళకు కట్టినట్టు బయటకొస్తుంది. అవును, మాకు తెలుసు. నీకన్నా గొప్పగా ఎవరు మేకప్ చేయలేరు. మావయ్య గారు, రండి రండి. మామయ్య గారు, నమస్కారం. నమస్కారం అమ్మా లవ్లీ, నమస్కారం. అరే, మా అమ్మ ఎంతో అందంగా కనిపిస్తోంది. చాలా బాగా అలంకరించారు మీరంతా. అదేంటి మామయ్య గారు, మీరేదో తేడాగా కనిపిస్తున్నారు. అలాగే నడక కొంచెం కుంటుతున్నట్టుంది. ఏమైంది? కొంపదీసి ఎక్కడైనా జారిపడ్డారా? లేదంటే మీరు కూడా అస్మితలాగా భూతాన్ని చూసారా? అరే లవ్లీ. లేదమ్మా, లేదు లవ్లీ తల్లి. భూత ప్రేతాల్లాంటివి ఏవి ఈ లోకంలో అస్సలు లేవు. ఇక నా విషయం అంటారా, నేను పొద్దున్నే బాత్రూంలో కాలు జారి జర్రని పడిపోయానంతే. అంతకు మించి ఇంకేమీ లేదు తల్లి. మామయ్య గారు, మనిషి బాత్రూంలో జారిపడితే తప్పులేదు. కానీ వ్యక్తిత్వం నుంచి జారిపడితే బతకడమే అనవసరం అవుతుంది. ఏమంటావు అస్మిత? లవ్లీ, లేదు లేదు, తను కరెక్ట్ గా చెప్పింది. 100% కరెక్ట్. చిన్న వయసులోనే నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. మావయ్య గారు, మీ ఆశీర్వాదం వల్లే, మీ సహవాసం వల్ల కలిగిన అదృష్టమే ఇది. అందుకే మాలాంటి చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అనేస్తూ ఉంటారు. ఇలాగే టైం వేస్ట్ చేస్తారా, లేక సంగీత కచేరీ కూడా సిద్ధమవుతారా అమ్మా? అయ్యో చూడండి, ఈ విషయమే మర్చిపోయాం. ఓయ్ గౌరక్క, మనం కూడా రెడీ అవ్వాలి కదా. ఈ పిల్లలు అందంగా ఉండాలి. మీరంతా వెళ్ళండి, నేను అస్మితని రెడీ చేస్తాను. అరే, మీరంతా ఎందుకు ఇబ్బంది పడతారు? మీరు వెళ్ళి అలంకరణలు అవి చేసుకోండి సంగీత కచేరీ కోసం. నేనున్నానుగా నా ఈ ముద్దుల కోడల్ని చూసుకోవడానికి. ఏమంటావు అస్మిత?
పదండి పదండి తొందరగా. అస్మిత, నీకెప్పుడే అవసరం వచ్చినా సరే నన్ను పిలు. అలాగే. మావయ్య గారు, మీ ముద్దుల కోడలు జాగ్రత్త. కమలా ఆంటీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నాకు ఇదేమీ నచ్చడం లేదు. మీ నాన్న నీకోసం కొత్త అమ్మని తీసుకొస్తున్నారుగా, అందుకే ఏర్పాట్లు చేయక తప్పదు. మీరు నాకు అమ్మ కాలేరా? పిచ్చి మాటలు మాట్లాడకన్నో. పద. అది నేను మీతో ఒక మాట చెప్పాలి. నేను ఉండేందుకు మరో చోటు దొరికింది. నేను వీలైనంత త్వరలో నేను దూరంగా వెళ్ళిపోతాను. ఆ తిక్కమొహంది ఏమనుకుంటోంది తన గురించి? అరే, తను మనిద్దరిని ఎంత భయపెట్టింది. తనలా చూసి నా ప్రాణం పోయినంత పనైంది. అదృష్టం బావుండి నేను భయంతో అసలు నిజం చెప్పలేదు. అంతలోనే ఆ ముసలి వాళ్ళిద్దరూ వచ్చారు. లేదంటే మనిద్దరు బండారం బయటపడేది. నేను కూడా చాలా భయపడ్డాను. అసలు ఆ రాక్షసి ఎలా ప్రాణాలతో బయటపడిందా అని. ఇక నిన్న రాత్రైతే ఆ దుష్ట రాక్షసి నా నడుం కూడా విరగ్గొట్టింది. మనం నీ నడుం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు ఇది తెలుసుకో. ఆ లవ్లీకి మన గురించి నిజం తెలియలేదు కదా? లేదు. ఒకవేళ తనకు నువ్వన్నట్టు నిజం తెలిసే ఉంటే ఈ పాటికే తను మన బండారాన్ని బయట పెట్టి ఉండేది. అదిగాక ఈ ఇంట్లో ఏ సాక్ష్యం లేకుండా ఎవ్వరూ నిజం కూడా నమ్మరు. కానీ అది నాతో ప్రవర్తించిన విధానం చూస్తే తన దగ్గర ఏదో ఆధారం ఉందని నాకు అనిపిస్తోంది. దాంతో అది మనల్ని దెబ్బతీయగలదు. అది అసాధ్యం. అయితే మనకే మంచిది. ఒక్కసారి నా పెళ్లి జరగనివ్వు. ఆ తర్వాత చూడు, నేను కొట్టే దెబ్బకి తన జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది. సారీ. పర్వాలేదు. చిత్రమైన సమస్య. ఈ టింగరుడు నా కళ్ళ ముందే నా చెవి కమ్మను తీసుకెళ్లిపోతూ ఉంటే నేనేమీ చేయలేకపోయాను. ఈ లవ్లీ పన్నిన పన్నగంతో నా నిజస్వరూపం బయటపడిపోయి ఉండేది. ఏదో ఒకటి చేసి నేను నా చెవి కమ్మను ఈ టింగరుడు దగ్గర నుంచి తిరిగి తీసుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఆలోచించు, ఏం చేయను? ప్రియతమా,